హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. హైదరాబాద్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కేజీ చికెన్ అండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తాను. కొద్దిగా అల్లం పేస్టు, సాల్ట్, చికెన్ మసాలా, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, పసుపు, సగం నిమ్మకాయ. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు రైస్కి వాటర్ తయారు చేసుకున్నాం. వాటర్లో ఏమేమి వేయాలో చూడండి. బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, యాలకులు, ఫ్రైడ్ ఆనియన్, ఉప్పు, ఆయిలు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగే వరకు మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కానీ నేను నెయ్యి వేయట్లేదు. ఇప్పుడు చెక్క, లవంగం, యాలకులు వేయండి. తర్వాత బిర్యానీ ఆకు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటా వేయండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేయండి, టమాటాలు బాగా మగ్గుతాయి. చూశారు కదా, టమాటా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేయాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ని వేయించుకుందాం. మనం రైస్కి వాటర్ పెట్టుకున్నాం కదా, అవి మరిగాయండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం దీంట్లో. చూశారు కదా, ఆయిల్ సపరేట్ అయింది చికెన్లో. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసి రైస్ ఉడికిందో లేదో చూసి 80% ఉడికిన తర్వాత వాటర్ తీసేసి మనం పక్కన పెట్టుకున్న చికెన్లో రైస్ అంతా వేయండి. ఇప్పుడు రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేయించుకున్న ఎర్రగడ్డలు వేయాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు నెయ్యి, చికెన్ మసాలా కొంచెం పైన వేసి ప్యాక్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫుల్ కవర్ అయ్యేటట్టు ప్యాక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద చపాతీ పెనం పెట్టి దానిపైన ప్యాక్ చేసుకున్న బిర్యానీ పెట్టి దానిపైన ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని పైన పెట్టేసి ఆవిరిపోకుండా ఒక 25 మినిట్స్ అలాగే పెట్టండి. ఇప్పుడు 25 నిమిషాల తర్వాత బిర్యానీ ఓపెన్ చేశాను. చూడండి ఇలా రావాలి బిర్యానీ. పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి. చూస్తున్నారు కదా, బిర్యానీ అంతా కలబెట్టకుండా ఒక సైడ్ నుంచి తీసుకోండి. బిర్యానీ ఇరిగిపోకుండా, రైస్ ఇరిగిపోకుండా అట్లే ఉంటుంది. ఇప్పుడు దీన్ని
ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.